హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటి? అందరూ ఇప్పుడు రేపు జరగబోయే 4 టెస్ట్‌ని బాక్సింగ్ డే టెస్ట్ ఎందుకని పిలుస్తారు? ఆ పేరు ఎలా వచ్చింది? అసలుకి ఆ రోజు స్పెషల్ ఏంటి? ఇలా అన్నీ తెలుసుకుందాం. అండ్ ఇండియా ఒక భారీ విజయం సాధించింది. దాని గురించి కూడా చెప్పుకుందాం. వీడియోలోకెళ్ళక ముందు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి ముందుకు పుష్ అయ్యి ఇలాంటి ఈ మ్యాటర్ మొత్తం వేరే వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని అందరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈజ్ బాక్సింగ్ డే టెస్ట్? అసలు బాక్సింగ్ డే అంటే ఏంటి? అసలు బాక్సింగ్ డే ఎప్పుడు వస్తుంది? బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ తర్వాత రోజు వచ్చే రోజుని బాక్సింగ్ డే అంటారు. ఇది 1743 అంటే 1743లో యూరోపియన్ కంట్రీస్ దీన్ని స్టార్ట్ చేశాయి. అంటే ఏంటి, క్రిస్మస్ తర్వాత రోజు ఎవరైతే అసలు క్రిస్మస్ తర్వాత రోజుని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. అసలు ఈరోజు ఏం చేస్తారంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి పీపుల్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వటం, అంటే క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్లు ఇవ్వటం అట్లా అన్నీ చేస్తారు ఆ రోజు. సో అందుకే దాన్ని బాక్సింగ్ డే అంటారు. సో బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ తర్వాత రోజు వచ్చేదాన్ని బాక్సింగ్ డే అంటారు. మరి వాట్ ఈజ్ బాక్సింగ్ డే టెస్ట్? బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటంటే క్రిస్మస్ తర్వాత రోజు మెల్బోర్న్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ఇతర వేరే దేశాలతో ఆడే టెస్ట్ మ్యాచ్నే బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. ఈ సాంప్రదాయం 1980 నుంచి స్టార్ట్ అయింది. 1980 నుంచి బాక్సింగ్ డే టెస్ట్ ఆడటం స్టార్ట్ చేశారు. అంటే అప్పటిదాకా ఏంటంటే వింటర్, సమ్మర్‌లోనే టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. సో, ఈ కాన్సెప్ట్‌ని తీసుకొని రావడం కోసం వింటర్‌లో కూడా మ్యాచెస్ పెట్టి బాక్సింగ్ డే టెస్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ అసలు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే టీ20స్, బిగ్ బ్యాష్ ఇట్లాంటి లీగ్స్‌లో ఉండే ఆడియన్స్‌ని కూడా అట్రాక్ట్ చేసి టెస్ట్ క్రికెట్‌కి మార్చుకోవాలనుకునేదే ఈ బాక్సింగ్ డే టెస్ట్ యొక్క ముఖ్య కారణం. సో, అలా 1980 నుంచి స్టార్ట్ అయింది బాక్సింగ్ డే టెస్ట్ స్టార్ట్ అవటం. రేపు 26న జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ తెలుస్తుంది, మనందరికీ తెలిసిందే. ప్లీజ్ మనం అందరం ఆ మ్యాచ్‌ని చూసి ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఇండియా వచ్చేసి ఒక భారీ విజయం సాధించింది. భారీ విజయం అంటే ఏంటంటే ఇండియాకి 2000 టు ఓడిఐస్‌లో ఇండియన్ ఉమెన్స్‌కి అతిపెద్ద విజయం ఓడిఐస్‌లో. 211 రన్స్ తేడాతో వెస్టిండీస్ ఉమెన్స్‌తో నిన్న మ్యాచ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత ఇండియా బ్యాటింగ్ చేసింది. అంటే ఇండియన్ బ్యాటింగ్ ఫస్ట్ చేసింది, కానీ టాస్ వచ్చేసరికి వెస్టిండీస్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్స్ స్మృతి మందన, డెబ్యూటెన్ ప్రతికా రావల్ వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్‌కి 110 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసి మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మంచి బ్యాటింగ్‌తో ఇండియా స్కోర్‌ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ స్మృతి మందన వచ్చేసరికి 91 రన్స్ కొట్టింది. మళ్ళీ ఈ సంవత్సరం తన ఓడిఐ ఫామ్‌ని మళ్ళీ కంటిన్యూ చేసింది. తను ఈ సంవత్సరం మొత్తం ఓడిఐస్‌లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో మంచిగా ఆడుతుంది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లిన్ డియోల్ అండ్ డెబ్యూటెన్ ప్రతికా రావల్ ముగ్గురు 30+ స్కోర్లు చేశారు. ఆ తర్వాత చివర్లో క్విక్ నాక్ ఆడిన రిచా అండ్ జెమిమా రోడ్రిగ్స్ అండ్ రిచా గ్రోస్ చివర్లో ఒక క్విక్ ఇన్నింగ్స్ ఆడి ఇండియా స్కోర్ 300+314 రన్స్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత బౌలింగ్లో ఇండియా మంచిగా స్టార్ట్ చేసింది. అంటే ఫస్ట్ బాలే ఒక రన్అట్ తీసుకున్నారు. తర్వాత రేణుకా సింగ్ 5 వికెట్లు తీశారు. అలా 5 వికెట్లు తీసి వెస్టిండీస్‌ని 103 పరుగులకే ఆలౌట్ చేసేశారు. దీంతో ఇండియా 211 రన్స్ తేడాతో విజయం సాధించాడు. ఈ విజయం ఇండియాకి ఓడిఐస్‌లోనే అతిపెద్ద విజయం. మహిళలకి 211 రన్స్‌తో గెలవడం ఇదే హైయెస్ట్ విన్. సో, ఇంకా 2 మ్యాచ్‌లు రిమైనింగ్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇండియా ఓపెనింగ్ చేసి విజయంతో ఆరంభం చేసింది. ఈ సిరీస్ కూడా ఇండియా గెలవాలని కోరుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రేపు జరగబోయే 26వ తారీఖు మ్యాచ్ కూడా ఇండియా గెలిచి బాక్సింగ్ డే టెస్ట్‌లో కూడా ఇండియా గెలవాలని కోరుకుందాం. లెట్స్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను ఇట్లాంటి మంచి కంటెంట్స్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళందరికీ యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్ కూడా చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.